ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మొదటిసారిగా మా ఛానల్ యొక్క మూల విరాట్ అయినటువంటి మా నాన్నగారు అయినటువంటి డాక్టర్ నర్సయ్య గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని మొదటిసారిగా మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. దీనికి కారణం, చాలామంది మేము తీసిన వీడియోలు ఏదో పుస్తకాలను చదివిన ఫేక్ వీడియోస్ అని చాలామందిని తప్పుదో పట్టిస్తున్నారు. అది తప్పు అని చెప్పడం కొరకే నేను డాక్టర్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఇస్తున్నాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నా మీరు డాక్టర్ గారికి కాల్ చేసి వారి యొక్క సలహాలని, సూచనల్ని పొందవచ్చు. లేదు అంటే మీరు ఇంటి వద్దనే ఉండి వారి యొక్క వైద్యానికి సంబంధించినటువంటి మందులు కూడా మీరు పొందే అవకాశం ఉంది. మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ను ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండొచ్చు. ఈరోజు మనం చాలామంది మిత్రులు నన్ను కామెంట్ ద్వారా అడుగుతున్నారు, ఏంటంటే మేము రతిలో చాలా తొందరగా స్ఖలనం అయిపోతుంది, దీనికి ఒక చక్కని చిట్కా చెప్పండి, మేము ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేకపోతున్నాము, దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని చాలామంది అడిగారు. అయితే వీరందరికీ ఉపయోగపడేలాగా, మీ సంసారాన్ని మీరు సుఖమయం చేసుకునే విధంగా ఉండేలాగా ఒక చక్కని చిట్కా ఉంది. ఆ చిట్కా కూడా చాలా సింపుల్ చిట్కానే. మేము ఇదివరకు కూడా చెప్పాము, నాటు వైద్యంలో కేవలం మనకు అందుబాటులో ఉన్నటువంటి, ఎలాంటి అపాయం లేనటువంటి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి చిట్కాల్ని మాత్రమే మీకు చెప్తాము. దీనివల్ల కొంతమంది లాభం పొందకపోయినా 1% కూడా నష్టం అనేది ఉండదు. కానీ మేము చెప్పేది తప్పక రిజల్ట్ ఉంటుంది అని మా యొక్క విశ్వాసం. అయితే ఈ సమస్యకు మనం చేయవలసిందల్లా ఏంటి అంటే, హారతి కర్పూర బిళ్ళలు. ఇవి మనకు తెలుసు కదా, మనకు మార్కెట్లో సులువుగానే దొరుకుతుంటాయి. ఒక 5 నుంచి 10 హారతి కర్పూర బిళ్ళలు తీసుకొని వాటికి సరిపడినంత నీరు పోసి మెత్తగా దంచి ఇలా నీటిలో పెట్టుకున్న తర్వాత ఈ నీటిని కొద్దిగా చిక్కగా ఉండేలా చూసుకోండి. ఈ నీటిని కనుక మీరు మీ యొక్క లింగానికి లేపనంలాగా రాసుకున్న తర్వాత మీరు కనుక రతిలో పాల్గొన్నట్టయితే ఎక్కువసేపు చేయడానికి ఆస్కారమే ఉంటుంది. మొదటిసారే మీరు సక్సెస్ కాకపోవచ్చు, బట్ ప్రయత్నిస్తూ ఉండడం వల్ల చేయొచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి ఇరిటేషన్ కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లం కానీ ఉండదు. నేను చెప్పిన ఏదైతే ఈ హారతి కర్పూరాన్ని నీటిలో దంచి లేపనంలాగా రాసుకొని వాడటం వల్ల మీరు ఎక్కువసేపు, అంటే మరీ గంటలు కాకుండా మీకు పడేదానికన్నా కూడా కొంచెం ఎక్కువ టైపును సమయాన్ని మీరు రతిలో కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.